ఒరే హాలీవుడ్ నుంచి థామస్ అర్జెంట్ కాల్ అనుకుంటా. చెప్పురా థామసా ఎందా? ఒరే వావ్ వాట్ ఏ సర్ప్రైజ్ రా! హాలీవుడ్ స్టూడియోలో ఉండే సెట్కి నా సూట్ సెట్ అయిందా? వాట్ ఏ యాక్సిడెంటల్ రా! ఒరే బయట థామసా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇక్కడ మన ప్రొడక్షన్ ఒకటి స్టార్ట్ అయిపోతా ఉన్నది. ఒరే నువ్వు బడ్జెట్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదురా. ఎంత బడ్జెట్ అని పెడతానని చెప్తాను కదా. ఒరే థామస్ నేను వన్స్ డిసైడ్ అయ్యాను అనుకో, దట్స్ ఏ ఫైనల్. ఇక ఆల్టర్నేటివ్ లేదంతే. ఒరే ఈ బడ్జెట్ ప్లాన్స్, లొకేషన్స్, సిట్టింగ్స్, మీటింగ్స్ తో నేను చాలా బిజీగా ఉన్నాను రా. షెడ్యూల్ మొత్తం ఫుల్ అయిపోయిందిరా. ఒరే ఒక్క హాలీవుడ్ మాత్రమే కాదురా స్వామ్య, టాలీవుడ్, బాలీవుడ్, శాండిల్వుడ్, కాలీవుడ్ మొత్తం దున్నిపోతుంది ఈ షార్ట్ ఫిల్మా. దిస్ ఇస్ ద యూనివర్సల్ రా. అరే ఇంకో విషయం చెప్పమంటావా? ఈ షార్ట్ ఫిల్మ్ ముందు ఏ ఫ్యూచర్ ఫిల్మ్ అయినా సరే జగదుడిపే. తమసా ఇంకో విషయం చెప్పమంటావా? సీరియస్ గా విను. ఈసారి మనం ఆస్కార్ కొట్టబోతున్నాం. ఆ నామినేషన్ పేపర్లు తీసుకొచ్చి నా టేబుల్ మీద పెట్టు, నేను సంతకం పెడతా. ఓకే తమసా ఉంటాను రా. ఎందా? ఒరే గుడ్ మార్నింగ్ కాదురా గుడ్డి మొహోడా. నువ్వే ఉన్నావు నేనే ఉన్నావు కొంచెం చూసుకో. అందుకే నువ్వు 2 సినిమాలు తీసి లాసేయలేవు. ఉంటాను రా. బాయ్ రా తమసా. సుందరా మే సుందరా, ఈ ఎంఏం అసలు ఏం మాట్లాడదు ఏం చేయదా? సరేలే నా బిజీలో నేను ఉండడం వల్ల ఏమీ పట్టించుకోవడం మానేనా. అయినా కూడా ఒక కాపీ చొక్కని ఇయ్యాలి కదా ఎమ్మె. మే సుందరా ఏందో ఎమ్మి. సుందరి వస్తున్నావు తారా? రా రా రామ్యా. నువ్వు ఇది తప్ప ఇంకేం చేయలేవులే గాని ఏదో చెప్పాలన్నా అవుతారు. సుందరా ఏం చెప్పేది మ్యా? నీ అందానికి బందీ అయిపోయినాను మే. నేను కూడా నీ మగసరికి దాసన అయిపోయిన అవుతారు. నిజమేనా? ఇదంతా ఎందుకేగా? ఇదంతా ఎందుకంటే ఏం చెప్పేది మ్యా? పొందుకైనా విందుకైనా ఎందుకైనా నువ్వు లేకపోతే అంధకారమైన పిచ్చిదానా. మొత్తం అడవగాచిన వినిలే. నేను ఎన్నో చూసినా ఎక్కడా నాకు సాటిస్ఫాక్షన్ దొరకలా. నువ్వు అలా కనబడ్డావా లేదో మొత్తం సాటిస్ఫాక్షనే. మోసొచ్చులాగా కింద పడి గిలగిలా కొట్టేసుకుంటాను తెలుసా. ఇదంతా సర్లే గాని ఏదో స్వర్గం చేతిలో పెడతానన్నా. ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ చూపించాను కదా. టైం రావాలమ్మా దానికా. నే ఖచ్చితంగా వస్తాది. కెమెరా పట్టుకుంటా, నీ భంగిమను మొత్తం బంధిస్తా, దాన్ని తీసుకెళ్లి అవార్డులు పంపిస్తా, అప్పుడు ఆస్కార్ కొడతా, ఆ తర్వాత తీసుకొచ్చి దాన్ని యూట్యూబ్ లో పెడతా, ఆ తర్వాత నీకు క్రేజ్ మీద క్రేజ్ తెప్పిస్తా. చివరికి ఏం జరుగుతుంది తెలుసా? ఏం జరుగుతుంది? తమన్నా, కాజలు, రకులు, అదే రాశికన్నా వీళ్ళందరూ మొత్తం ఇక పెట్టి బేడ చదువుకోవాలా. ఎందుకు అవుతారు? అప్పుడు నువ్వు లోకల్ సుందరవు కాదు, కోతి మొహందారా. లోకానికే సుందరవి. సార్ వచ్చాడు. ఏంటి అలా చూస్తున్నావు? మీ అమ్మగారు. అమ్మగారు నమస్కారం. నమస్తే. మే సుందరా ఎర్రనీళ్ళు తీసుకుని అమ్మగారు వచ్చినారు. వచ్చేస్తుంది. పదండి సార్ పదండి సార్. అమ్మగారు మీరు కూడా ముందు పదండి. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. అమ్మగారు కుడికాలు పెట్టాలండి. మీరు ఎడంకాలిన పర్లే. మీరు రండి. వెళ్ళండి సార్, నేను వస్తున్నా పదండి సార్. మే సుందరా అక్కడ పోసి పో మధ్య. సరే జాగ్రత్తగా వెళ్ళు. Hey, you're the queen, I'm the king. Hi, Hamsa. Where is my boy Adarsh? He's out of the country. Last year glamour, ఈ ఇయర్ లేదే. What do you mean? I mean కంపెనీ గురించి. లాస్ట్ ఇయర్ కలకల్లాడుతూ ఉండేది, ఇప్పుడు విలవిల్లాడుతుంది.
పడిపోయిన దాన్ని లేపడం నీ ఒక్కదాని వల్లే సాధ్యం అవుతుంది హంస. డూ యువర్ బెస్ట్. What nonsense are you talking? ఏదో మమకారం కొద్దీ మాట్లాడుతున్నాను. Huh? ఎవరి మీద? నీ మీదే. Huh? ఆదర్శ్ ఎక్కడ, ఎప్పుడు వస్తాడు? ఈ రోజు రావాల్సింది, ఇంకా రాలేదు. మేడం, హా? సార్ కోసం ఫారెన్ డెలిగేట్స్ వచ్చారు. గెస్ట్ ఛాంబర్లో వెయిట్ చేయమని చెప్పు, నేను ఇప్పుడే వస్తాను. ఎక్స్క్యూజ్ మీ. హంస, హా? దిస్ ఇస్ ఫర్ యూ. పెట్టుకో. గుడ్ మార్నింగ్ సార్. Sit. Come. This is the office. And that's your seat. That one. This way. Careful. You're comfortable? ఎస్. Good. Sit. May I come in, sir? Yeah. Come sit. పిలిచారట? Yeah. Meet my wife. Oh. Anu. హాయ్. Anuradha. హాయ్. Anu. She's Hamsa, the CEO of the company. నైస్ టు మీట్ యూ. యూ టూ. Hamsa, ఎస్ సార్. ఈవినింగ్ ఒక గెట్ టుగెదర్ అరేంజ్ చేయి. మన స్టాఫ్కి అనుని ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఓకే సార్. On behalf of the staff, best wishes. Thank you. Thank you. Sit. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సొసైటీలో ఏ మనిషికైనా గౌరవం పెరిగేది కేవలం ఆస్తులు అంతస్తులతోనే కాదు. నేనెన్నో వ్యాపారాలు చేశాను, ఎంతో సంపాదించాను. అయినా ఏదో తెలియని వెల్తి నన్ను వెంటాడుతూనే ఉంది. బట్ ఆ లోటు ఈరోజు లేదు. ఎందుకంటే నా జీవితంలోకి ఒక దేవత ఎంటర్ అయింది. ఆ అమ్మాయి ఎవరో కాదు, మై లైఫ్ పార్ట్నర్ అనురాధ. నా మనసులోని మాట మీ అందరితో షేర్ చేసుకోవడానికే